నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే మొదటిసారి డిఫరెంట్ కథతో వస్తున్నాడు. అదే ది ప్యారడైజ్. ఇప్పటి వరకు నాని ఇలాంటి పాత్రలో నటించలేదు. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ టీజర్ ఓ సెన్సేషన్ అయింది. ఇండస్ట్రీ చూపుతో పాటు ఇంటర్నెట్ చూపు మొత్తం ఈ సినిమా వైపే వెళ్లిపోయింది. పైగా ఇందులో నాని పాత్రను ఒక అసభ్య పదజాలంతో చూపించడం పెద్ద చర్చకు దారితీసింది. క్లాసిక్ సినిమాలు చేసే నాని ఇలాంటి సినిమా చేయటమే అందరికీ ఆశ్చర్యంగా మారింది. పైగా ఇందులో ఆయన 2 జడలు, ముక్కుపుల్ల, చెవి కమ్మలు పెట్టుకొని మెడలో ఏవో దండలు వేసుకొని కనిపించాడు. చేతి మీద డాష్ అనే టాటూ కూడా ఉంది. దీంతో అసలు ఈ కథ ఏంటి, ఇందులో నాని పాత్ర ఏంటి అని ఒకటే ఆరా తీస్తున్నారు. రకరకాల కథనాలు అల్లేస్తున్నారు. కొందరేమో బిర్యానీ కథ అని, ఇంకొందరేమో ఇది కాకుల కథ ఏమో అంటూ చెప్పేస్తున్నారు. అయితే ఇందులో అసలు కథ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో నాని ఒక ట్రైబల్ జాతి నాయకుడిగా నటిస్తున్నట్టు సమాచారం. ఈ కథ 1980వ ప్రాంతంలో జరుగుతుందట. అప్పట్లో సికింద్రాబాద్ ప్రాంతంలో వెనుకబడ్డ ఓ ట్రైబల్ జాతి కథనే ది ప్యారడైజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ జాతి అణచివేతకు గురైన టైంలో హక్కుల కోసం పోరాడే తెగ నాయకుడి పాత్రలో నాని పవర్ఫుల్ గా కనిపించబోతున్నాడట. ఈ సినిమాలో ఓ ఫైట్ లో ఆయన గే పాత్రలో కూడా కనిపించబోతున్నాడట. తనలోని నటుణ్ణి నిరూపించుకునేందుకు ఇలాంటి పాత్రలో కూడా మెరిసినట్టు సమాచారం. ఇందులో నాని నట విశ్వరూపం కనిపిస్తుందని ఇప్పటికే మూవీ టీం హైప్ పెంచుతోంది. 26 మార్చి 2026లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.